వైసీపీ నేతల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సమన్వయకర్తల సమావేశంలో జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్ కాలేజీలపై ఆందోళనలు ఉధృతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. జగన్ కూటమి వైఫల్యాలపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సమాయత్తం కావాలన్నారు. రచ్చబండ కార్యక్రమాలు రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లాలన్న వైసీపీ అధినేత రాబోయే రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయన్నారు. ఇసుక వైసీపీ నేతల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ రాజేష్, జగన్ చేసినటువంటి దిశానిర్దేశానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ఏ అంశాలపైన ప్రజల్లో ఎండగట్టాలి కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఏ అంశాలపైన పర్టికులర్గా సూచించారు జగన్మోహన్ రెడ్డి? ఎస్ఎండి రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంటు పరిశీలకులతో ఈరోజు జగన్ సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం మీద ఒక ఎజెండా, ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు వివిధ కార్యక్రమాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేయాలని జగన్ నిర్ణయించిన దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఈ సందర్భంగా నేతలకి, రీజనల్ కోఆర్డినేటర్ అందరికీ చెప్పడం జరిగింది. ఏ రోజు ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాల అంశాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించిన విషయంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడంతో పాటు అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టాలి. నియోజకవర్గ కేంద్రాల్లో ఇన్ఛార్జీలు, అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా 2 రోజుల పాటు అక్కడ పర్యటించాలి, సందర్శన చేయాలని కూడా చెప్పారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంటు పరిశీలకులు ఉన్నటువంటి పోతిని మహేష్ ఉన్నారు. మాట్లాడదాం. సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి సార్? ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్ అంశం గురించి ఒక కార్యాచరణ మీ అధినేత మీకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి సార్? రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలకి విద్య, అదేవిధంగా వైద్యాన్ని కూడా సామాన్యులందరికీ కూడా అందుబాటులో తేవాలి. వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో చాలా నాణ్యమైనటువంటి విద్యని, అదేవిధంగా వైద్య విద్యని పొందాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అటు మరి ప్రైమరీ స్కూల్స్ నుంచి కూడా అనేక మార్పులు చేయడం మనందరం కూడా చూసాం. దాంతోపాటుకి ఇప్పుడు రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది. దీన్ని ఎట్లాగన్నా ఆపాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద ఒక పోరాట కార్యాచరణని రూపొందించడం అయితే జరిగింది. దానిలో భాగంగానే కోటి సంతకాలని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సేకరించి ఆ కోటి సంతకాలకు సంబంధించినటువంటి పేపర్స్ మొత్తాన్ని కూడా, ఆ ఆధారాల మొత్తాన్ని కూడా గవర్నర్ గారికి సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు రూపొందించారు. అవి ముందుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఆ తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి పంపించేటువంటి కార్యక్రమం జరిగింది. ఇందులో స్వయంగా గవర్నర్ గారిని కలిసే కార్యక్రమంలో, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రభుత్వం కళ్ళు తెరిపించేటువంటి కార్యాచరణ అయితే రూపొందించారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా, లేకపోతే జనం మీద కోపమా అనేటువంటి అంశాన్ని కూడా జనం ఆలోచన చేయాలి. మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో స్వయంగా ఎల్లుండి జగన్ గారు వెళ్ళబోతున్నారు. పర్యటనకి అనుమతి లభిస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన పర్యటనలో కొన్ని దుర్ఘటనలు జరిగి ఇవన్నీ కూడా చూపిస్తున్న నేపథ్యంలో రేపు పర్యటనకు అనుమతి ఇస్తారని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తే ప్రజలు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అనుమతులు అవే వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగే పని ఉండదు. జగన్ గారు ఖచ్చితంగా నర్సీపట్నం వస్తారు. అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏమేమి జరుగుతున్నాయి అన్ని కూడా చూపిస్తారు. కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తారు. మీరు దుర్ఘటన అన్నారు. గతంలో అనేక కార్యక్రమాల్లో మీరు చూసాం. చంద్రబాబు నాయుడు గారు పండక్కని పిలిచి అందరికీ కానుకలు ఇస్తామని చెప్తే ఎంతమంది చనిపోయారు? గోదావరిలో ఫోటో షూటింగ్ పెడితే ఎంతమంది చనిపోయారు? నిన్నగాక మొన్న సింహాచలంలో ఎంతమంది చనిపోయారు? తిరుపతిలో దుర్ఘటన జరిగితే ఎంతమంది చనిపోయారు? ఒక చిన్న ఘటన జరిగితే దాన్ని పట్టుకొని మేము అనుమతులు ఇయ్యమనో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడటమో సమంజసమైనటువంటి అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద సామాన్య వర్గాల విద్యా వైద్యం గురించి ఆయన చేస్తున్నటువంటి పోరాటం
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక్కటే చేస్తోంది. రాష్ట్రంలో ఇంతవరకు పాలన అంతా కూడా దోపిడీ, అవినీతే, పాలన గాలికి వదిలేశారు. ప్రతిరోజు కూడా ఈ రోజు సంపాదన అంతా ఇంతకు మించి రేపు ఎంత సంపాదించాలనే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేస్తున్నారు గారు కానీ ఎక్కడ ప్రజల గురించి ఆలోచన చేయట్లేదని కూడా తెలియజేస్తాము. ఇది ఓవరాల్ గా ఒక కార్యాచరణ అయితే ప్రకటించారు. దానికి అనుగుణంగా జగన్ కూడా ఒక జిల్లాల్లో పర్యటించబోతున్నారు. పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాల మీద మాట్లాడబోతున్నారు. 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వద్ద స్వయంగా జగన్ వెళ్లి నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడికి వెళ్తారు. పేద ప్రజల సమస్యలను ప్రజల వైపున జగన్ నిలబడతారని వైసీపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. వైసీపీ ముఖ్య నాయకులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆఫీసులో. అయితే మెడికల్ కాలేజీల వ్యవహారంలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని, ఆ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని, మెడికల్ కాలేజీల విషయంలో ఇంకా స్ట్రాంగ్గా నిరసనలు ఆందోళనలు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. అదేవిధంగా రాబోయే రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో వైఫల్యం చెందిందని, ఆ వైఫల్యాల కోసమని కోటి సంతకాల సేకరణ జరపాలంటూ కూడా పార్టీ ముఖ్య నాయకులకు సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.